దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వర్ధిల్లుట అనేటువంటి అంశం గురించి మనతో మాట్లాడుతుంటున్నానండి. వర్ధిల్లుట అంటే వృద్ధి చెందుట, బలపరచబడుట, అభివృద్ధి చెందుట, ఎదుగుట. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది వర్ధిల్లాలని. నేను వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి, నా పిల్లలు వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి ఉంటారు. ఆశపడడంలో తప్పు లేదండి. అయితే ఆ ఆశ నెరవేర్చబడాలి అంటే మనం ఏమి చేయాలి, మనకు ఏమి కావాలి అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దావీదు జీవితంలో చూస్తే దావీదు అంతకంతగా వర్ధిల్లుచున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు అంటే అక్కడ కింద మాట తెలియజేస్తూ ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. దావీదు వర్ధిల్లుటకు వ్యక్తులు కాదండి, మనుషులు కాదు, అతని జ్ఞానము కాదు, అతని చదువు కాదు, అతని తెలివి కాదు, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండటం వలన దావీదు వర్ధిల్లాడండి. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు? దావీదులో ఏం ప్రత్యేకత చూసి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు అని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 13-14లో ఏముందంటే, దావీదు దేవుని యొక్క హృదయ ఆలోచన ఎరిగిన వాడుగా, దేవుని యొక్క హృదయానుసారుడుగా జీవించాడండి. దేవునికి ఇష్టడుగా జీవించాడు. రెండవదిగా గమనించినట్లయితే దావీదు యొక్క భయభక్తులు, దావీదు యొక్క నిరీక్షణ, నమ్మకము, విశ్వాసము దావీదును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. అంతేకాదండి, దావీదు యొక్క విశ్వాసము, నమ్మకమే కాదు, దేవుడు ఆ యొక్క ప్రవర్తనను బట్టి, అతని భయభక్తులను బట్టి, అతని యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అతనితో ఒక శాశ్వతమైన వాగ్దానం చేశాడు. నిత్యము నా యొక్క సింహాసనమందు నీ యొక్క కుటుంబీకులు ఉంటారని. చూడండి, ఎందుకు దావీదు వర్ధిల్లాడంటే దావీదు దేవుని హృదయానుసారంగా జీవించాడు, దేవుని యందు విశ్వసించాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవునికి ఇష్టమైన వాడుగా తన ప్రవర్తన అంతటి మీద అధికారము దేవునికి ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట్లాడుతున్న మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనము, మన కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయండి. అయితే ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి. ఆయనకి ఇష్టమైన వారంగా మన ప్రవర్తన, మన పనులు, మన క్రియలు, మన అంతా కూడా మన భక్తి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వారుగా ఏర్పరచుకొని మన కుటుంబాల పట్ల, మన పట్ల అద్భుతమైన వాగ్దానాలతో మనల్ని కూడా దావీదుకు తోడుగా ఉండి వర్ధిల్లింప చేసినట్లు మనల్ని కూడా వర్ధిల్లింపజేస్తాడు. కనుక ఒకవేళ ఈరోజు నీవు వర్ధిల్లాలని ఆశపడినట్లయితే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుందాం. దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ప్రయాసపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.